రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం చోరీ చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మార్చి నెల 12వ తేదీ రోజు కలమ్మ అనే మహిళ మల్లన్న జాతరకు గవలపల్లి ఎక్స్ రోడ్ నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు కళమ్మకు లిఫ్ట్ ఇచ్చారు. పథకం ప్రకారం కళమ్మ కంట్లో కారం చల్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కళమ్మ చిన్నశంకరపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మార్చి నెల 29న నిందితులను పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి గొలుసు దొంగతనాలు చేసి యువకులు జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఇలాంటి కేసుల్లో చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. 11వ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామము శివంపేట చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి 65 సంవత్సరాలు ఉంటాయి. ఒకరికి వాళ్ళు సంగాయిపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయిపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూయుడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తానని చెప్పేసి ఒక అక్యూయుడు A1 ఎవరు మడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా అక్యూయుడు ఇంకొక అక్యూయుడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి వీళ్ళు ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇది పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం పోతున్నాం వెళ్తానికి. అయితే జరంత పిల్లతో దాటినాక రోడ్కి వచ్చినాక వచ్చాడు. వచ్చి ఎడిగిపోతున్నాం అంటే దేని పంట అడిగిపోతున్నాం అంటే వాళ్ళ పేరు ఏం పేరు అంటే మా మనవరాలు వచ్చినాడు అంటే ఎక్కమ్మ గాండి తీస్తా ఒక గంట పడుతుంది అన్నాడు. ఇద్దరిని ఎక్కించుకొని గీసుకెళ్ళి గడిపోవాలి ముసలాయన ఆమె దించొచ్చి నేను ఎక్కించుకొస్తా అనగా ఎక్కిన ఒక ఆయచెట్టు కట్టుకొని ఒక అంత దూరం ఉంది. ఆ ఘటన కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కిపోయినాయి ఆయచెట్టు దించుని రప్పున కంట కారం పొడి కొట్టిండు. దబ్బా పుట్ట అన్నీ చెంచారు. వైవో నా గుండె కలుపుకున్నట్టు కథ మేకలకడైనా ఉంటుంది. మేకలకడైనా సట్టునుడికి వచ్చిండు. అక్కడికి వెళ్ళి గొలకాడ ఆయన వచ్చిండు. ఒక 2 గంటలు ఏరేస్తుంది. ఇప్పుడే ఎత్తుకోవచ్చు రాని ఇట్లా పింజలు ఏం చేస్తున్నాను ఆమె పండుగ అడ్డం పోయింది. అడ్డం పోతే నీకు కూడా టక్కులు పెట్టన్నా అన్నాడట. ఇక నేను గుసుకుడు మొత్తుకుంటూ నేను ఆడున్నా ఏడికి పట్టుకొచ్చాను మాకు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.